హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు కిడ్స్వి ఫ్రాక్స్ అండి చాలా మంచిగా డిజైన్ చేయించాను అనమాట. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు చూడండి, మనకి ఈ వీడియోలో మొత్తం కిడ్స్ ఫ్రాక్స్ అనమాట. మనం కిడ్స్వి 1 ఇయర్ పాపవి 3 ఇయర్స్ పాపవి చాలా డిజైన్స్ పెట్టుంటాను నేను యూట్యూబ్లో. కానీ ఇవేంటంటే ఇంకొంచెం లేటెస్ట్గా చేయించాను అనమాట. ఇంతకుముందు కూడా చేసాము, కాకపోతే ఏంటంటే ఇది రీజన్ కూడా చెప్తానమాట. ఇది ఫ్యామిలీ కాంబోస్ అండి. అయితే మన ఫ్యామిలీ కాంబోస్ కూడా రెడీ అయ్యాయి అనమాట. అవి కూడా వీడియో చేసి పెడతాను మీకు. ఇవి వీళ్ళు ఏంటంటే లెహంగాస్ తెచ్చారండి. ఎంత పాపకి తెచ్చారు తెలుసా? 9 ఇయర్స్ పాప వరకు సెట్ అయ్యేటట్టు తెచ్చుకున్నారు లెహంగాస్. 1 ఇయర్ పాపకు కూడా. డిఫరెన్స్ ఏంటి అని అడిగితే బాడీకి కూడా సేమ్ క్లాత్ వేయండి. మనము మామూలుగా ఇలా ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, ప్లస్ అండ్ పైన బ్లౌజ్ వేసుకున్నా కొంచెం స్టైల్ కనపడుతుంది అన్నారు. అయితే మనము ఇది చూడండి, ఈ ఫ్రాక్ ఏంటంటే మనకి ఇంతకు ముందు ఐరన్ ప్రిల్స్కి ఇప్పుడు ఐరన్ ప్రిల్స్కి చాలా డిఫరెన్స్ అయితే వేరియేషన్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే మన స్టీమ్ ఐరన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. మన స్టీమ్ ఐరన్ కూడా చేయిస్తున్నానండి. స్టీమ్ ఐరన్ కూడా తెచ్చాను. అయితే మామూలు ఐరన్కి స్టీమ్ ఐరన్కి అయితే డిఫరెన్స్ అయితే ఉందండి. ఐరన్కి మామూలు ఐరన్కి డిఫరెన్స్ అయితే కొంచెం ఉంది, మరీ వేరియేషన్ అయితే లేదనమాట. మామూలు ఐరన్ ఏంటంటే చేసింది అలాగే ఉంటుంది, కానీ స్టీమ్ ఐరన్ ఏంటంటే ఇలా నిలబడిపోతుందండి. మెయిన్ చూడండి, మనం ఇది ఇలా తీసినా కానీ రావటం లేదు, ఆ ప్రిల్స్ అలాగే కనపడుతున్నాయి. ఇదేనండి డిఫరెన్స్ స్టీమ్ ఐరన్కి నార్మల్ ఐరన్కి. ఐరన్ ప్రిల్స్ లెహంగా సెట్ అయితే నేను చాలా సార్లు చూపించాను. ఒక వీడియో పెట్టిన తర్వాత ప్రతి లెహంగా కూడా అలాగే చేయిస్తున్నాను అనమాట. ఇది నిన్న ఉదయం స్టిచ్ చేశారండి, అయినా కానీ చూడండి ఆ ప్రిల్స్ అలాగే నిలబడి ఉన్నాయి. మీకు అర్థమవుతుంది కదా? చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అండి, యాజ్ ఇట్ ఈజ్. ఐరన్ ప్రిల్స్ ఇలాగే ఉంది. అంటే వాటర్ పెట్టి వాటర్ మీద ఐరన్ చేస్తున్నారు కదా, అందుకని నిలబడుతున్నాయి అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మీరు స్టీమ్ ఐరన్ కూడా చాలా బాగుంటుంది. మీరు లెహంగాస్ ఏంటంటే ఇక నుంచి స్టీమ్ ఐరన్ కూడా చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి 2 లెహంగాస్ కూడా 9 ఇయర్స్ పాప వరకు యూజ్ అయ్యేటట్టు అంత క్లాత్ తెచ్చారు. కానీ ఇప్పుడు 1 ఇయర్ పాపకి అంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ వాడతారు, అంతకన్నా అయితే ఎక్కువ యూజ్ చేయరు. కాబట్టి మనం ఏం చేసామంటే పైన క్లాత్ కట్ చేసామండి, కింద సైడ్ కట్ చేయకుండా పైన క్లాత్ కట్ చేసాము. అయినా కానీ లోపల చూడండి ఎంత ఫోల్డ్ చేసాము. ఈ ఫోల్డింగ్ మినిమం 5 ఇయర్స్ పాప వరకు వస్తుందండి. మినిమం అంటే 6 ఇయర్స్ పాప వరకు కూడా వస్తుంది. అలా లోపల అంత క్లాత్ ఫోల్డింగ్ చేస్తుంది, ప్లస్ మనకి ఏంటంటే ఇప్పుడు 1 ఇయర్ పాప అంటే 22 లెంత్ పెట్టాం అనమాట. ఇవి 2 లెహంగాస్ కూడా అంతే అండి. ఈ లెహంగా కూడా ఇంతే అనమాట. ఇది కూడా చూడండి ఎంత కరెక్ట్గా జాన క్లాత్ అయితే లోపల ఫోల్డింగ్ అనేది పెట్టాం అనమాట. ఇది కూడా ఐరన్ ప్రిల్సే. వీటికి చూడండి బ్లౌజెస్ ఏంటంటే వాళ్ళు విడిగా కూడా మీకు ఎలా బాగుంటే అలా చేయండి అన్నారు. కానీ ఇదేంటంటే టిష్యూ క్లాత్ మీదే చేయించాను, ఎందుకంటే వర్క్ అనేది హైలైట్ అవుతుంది కదా. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ టైం ఇంకొక బ్లౌజ్ అయితే అవసరం అవుతుంది. 1 ఇయర్ పాప అంటే 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు యూజ్ అవుతుందండి. తర్వాత అయితే యూజ్ అవ్వదు ఈ బ్లౌజు. కాబట్టి మనకేంటంటే చూడండి, ఇప్పుడు ఇది కూడా లుక్ బాగుంటుంది అనమాట. కొంచెం వేసుకున్నా కానీ పసిపిల్లలకైతే బాగుంటుందండి. 3 ఇయర్స్ 4 ఇయర్స్ పాపకైతే మనం వేరుగా క్లాత్ తెచ్చి స్టిచ్ చేస్తాం. కానీ 3 ఇయర్స్ బిలో పాపకైతే సేమ్ కలర్ సేమ్ బ్లౌజ్లో ఏదైతే వచ్చిందో అది కూడా స్టిచ్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది. పిల్లలకి బ్రైట్గా ఉంటేనే కొంచెం నీట్గా కనపడుతుంది కదా. ఇది నెక్స్ట్ ఇంకొక లెహంగా మీద బ్లౌజ్. ఇది కూడా అంతే అండి. ఇది కూడా ఏంటంటే సేమ్ దానిలో క్లాత్ తోటే డిజైన్ చేశాను అనమాట. హ్యాండ్స్ వచ్చి బుట్ట హ్యాండ్స్ పెట్టి, ఇది బాహుబలి బుట్ట హ్యాండ్, అది నార్మల్ బుట్ట హ్యాండ్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ 2 లెహంగాస్లో మీకు ఏ లెహంగాకి ఎలా బాగుంది అనేది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇలా టిష్యూ బ్లౌజ్ మీదే చేయడం బాగుందా, లేకపోతే నా పాత వీడియోస్ చూసినట్లయితే అర్థమై ఉంటుంది మీకు విడిగా పట్టు క్లాత్ తీసుకొని చేసింది బాగుందా అనేది. ఏది బాగుంది అనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఏంటంటే మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం ఏంటంటే ఇంకా అలా కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేయడానికి అయితే చేస్తాం కదా. ఇది
ఓకేనా. ఇదండి కిడ్స్వి ఫ్రాక్స్ డిజైన్స్. వీళ్ళవి అన్నీ కూడా ఫ్యామిలీ కాంబోస్ చేస్తున్నాయి. మనకేంటంటే వాళ్ళ ఫాదర్కి కూడా డిజైన్ చేస్తున్నాము మనము. ఇప్పుడు అంతకుముందు కూడా నేను జెంట్స్వి కూడా డిజైన్ చేసి ఇచ్చేదాన్ని కదా. ఇప్పుడు మధ్యలో అయితే కొన్ని రోజులు ఆపేస్తానండి. ఇప్పుడైతే మళ్ళీ ఫ్యామిలీ కాంబోస్లో జెంట్స్వి కూడా డిజైన్ చేసి ఇస్తున్నాను. అవి కూడా ఏంటంటే మీకు ఒక వీడియో తీసి పెడతాను, అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అదేంటంటే ఎవరు రిఫరెన్స్ని బట్టి వాళ్ళకి డిజైన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ ఫ్యామిలీ కాంబో ఇవి కూడా ఆ పాపవే ఫస్ట్ స్టార్టింగ్లో ఎంట్రీ కోసమని అలా చేయించుకున్నారు. ఇవన్నీ కూడా నేను మీకు ఇవి 2 ఫ్రాక్స్ అయితే అయిపోయాయి కదా. నెక్స్ట్ ఒక కాంబోలో ఏది ఎలా డిజైన్ చేసామనేది కూడా చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఓకేనా. నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ అయితే ఫాలో చేయండి.